సో బిగ్ బాస్ మణికంఠని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారనమాట. సో నీకు హౌస్లో చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగితే నబీల్ అని చెప్తాడు. ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోతారనమాట. ఎందుకు అంటే చాలా ఎక్కువ క్లోజ్గా మూవ్ అయ్యేది నిఖిల్ కదా, మరి నబీల్ అని అంటాడేంటి అనుకొని. బట్ మేబీ 2-3 డేస్ నుంచి ఎక్కువగా నబీల్తో క్లోజ్ అయ్యాడు కాబట్టి నబీల్ అని చెప్పారేమో అని అనుకుంటారు. ఇంకా సో తన ముందు ఉన్న కవర్ తీసి చూపించగా అక్కడ యష్మికి అండ్ పృథ్వీకి సంబంధించిన ఫుడ్ ఉంటాయన్నమాట. నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అని అడగగానే మణికంఠ మరుక్షణం కూడా ఆలోచించుకోకుండా నాకు పృథ్వే కావాలని డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ లోపలికి వెళ్ళినప్పుడు యష్మి తనని చూస్ చేసుకోకుండా నిఖిల్కి ఇచ్చింది కాబట్టి మణికంఠ ఒక క్షణం కూడా ఆలోచించుకోకుండా యష్మిని తీసేసి పృథ్వే కావాలని చెప్తాడనమాట. అలా చేస్తేనే కదా యష్మికి తన పెయిన్ కూడా తెలుస్తుంది. అది వెంటనే గ్రహించిన యష్మి ఖచ్చితంగా తన పేరు తీయడు అనేసి అనుకుంటుంది. సో తను కూడా ఫీల్ అవుతుంది. బట్ కాకపోతే యష్మికి ఒక్క సెకండ్ మాత్రమే ఆ లెటర్ని డిస్ప్లే చేస్తారు బయటకు వచ్చిన తర్వాత కాసేపటికి. కానీ అంత తక్కువ టైంలో యష్మి దాన్ని చూసుకోదు కదా, సో తను ఫీల్ అవుతుంది. మణికంఠ యష్మి విషయంలో రివెంజ్ తీసుకోవటం చాలా మంచి పనే చేశాడు అని మీకు అనిపిస్తే కనుక లైక్ చేయండి. సో పృథ్వీ తనకు వచ్చిన ఫుడ్ని హౌస్మేట్స్ అందరితో షేర్ చేసుకుంటాడు. ఇంకా తన మదర్ నుంచి వచ్చిన లెటర్ సారాంశం ఏముంటుందంటే, నిన్ను బిగ్ బాస్ హౌస్లో చూడటం చాలా సంతోషంగా ఉంది. నువ్వు చాలా బాగా ఆటను ఆడుతున్నావు. అంతేకాదు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి వాళ్ళ మదర్ రాస్తారు. ఇంకా నువ్వు చాలా అగ్రెసివ్గా ఆడుతున్నావు, అది కొంచెం తగ్గించుకో, అవాయిడ్ ద అగ్రెసివ్నెస్ అని అంటారు. అంతేకాకుండా కామ్గా ఉండు, చాలా స్మార్ట్గా ప్లే చేయి గేమ్ని అని చెప్పేసి సజెషన్ ఇస్తారు. వి నో యూ కెన్ డూ ఇట్. నువ్వు ఇవన్నీ మేము చెప్పిన సలహాలన్నీ పాటిస్తావు అని మేము ఆశిస్తున్నాము. వీ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు షార్ట్ అండ్ స్వీట్లో తను చేసే నెగిటివ్స్ని చక్కగా వివరించారేమో అనిపించింది. ఇంతవరకు చూసిన అందరి లెటర్లో కల్లా పృథ్వీ విషయంలోనే వాళ్ళ అమ్మగారు కరెక్ట్గా పృథ్వీకి తను ఇవ్వాల్సిన సజెషన్స్ని తను ఎక్కడ మార్చుకోవాలి, ఎలా ఆడాలి అనే సజెషన్స్ కరెక్ట్గా ఇచ్చారేమో అనిపించింది. అగ్రెసివ్నెస్ తగ్గించుకోమని చెప్పడం కానీ, స్మార్ట్గా ప్లే చేయమని చెప్పడం, కూల్ అండ్ కామ్గా ఉండమని చెప్పడం కానీ మంచి సజెషన్స్ ఇచ్చారు. పృథ్వీ దాన్ని కొంచెం బాగా డీప్గా ఆలోచించి అమ్మగారు చెప్పిన విషయాన్ని ఆలోచిస్తే కనుక పృథ్వీ కూడా కొంచెం టాప్ 5లో కన్నా వెళ్తాడు. పృథ్వీ లెటర్ చూసి వాళ్ళ మదర్ చాలా మంచి సలహానే పృథ్వీకి ఇచ్చారని మీకు కూడా అనిపిస్తే ఒకసారి లైక్ చేయండి. అండ్ గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. లైవ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.